నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను నెరవేరుస్తూ నిరుద్యోగ నిర్మూలన దిశగా అడుగులు వేస్తుంది రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి వేలాల మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు కమనీయం రమణీయం శివపార్వతుల కళ్యాణం జనగామ గ్రామ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను నెరవేరుస్తూ నిరుద్యోగ నిర్మూలన దిశగా అడుగులు వేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని ఇచ్చిన మాటలో భాగంగా నేడు దాదాపు 65 కంపెనీలతో 5,000 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ప్రతి ఒక్క నిరుద్యోగ యువత ఇంత చక్కని ఉపాధి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి ఇంకా 3 నెలలు కాలేదు, 4 గ్యారెంటీలు పూర్తి చేశాం. ఉద్యోగాల ప్రారంభం మొదలు పెట్టాం. దాదాపు 30,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చాం. ఇంకా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. సోదరులు కలిసి ప్రభుత్వం మన ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలంటే ఆ కార్యక్రమం రామగుండంలోనే మొదలు పెట్టాలి. మా ఇల్లు అంటే రామగుండం. మా ఇంట్లో ఏ ఇంటికి వెళ్ళినా మా ఊళ్ళో ప్రతి ఒక్క ఇంట్లో 2 చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పారు. ఈ ప్రాంతంలో ఒక దుర్మార్గమైన పాలన నడిచింది. కూలి పని ఇప్పించి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు తీసుకున్న చరిత్ర గత పాలకులది. ఆ 10 లక్షలకి కూడా ఉద్యోగాలు రాకపోతే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన మనం చూసాం. మన కుటుంబ సభ్యులను కోల్పోయాం. కానీ ఈరోజు నేను పిలుపునిస్తా ఉన్నా, ప్రతి కుటుంబంలో ఉన్న నిరుద్యోగ యువత అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. మీ కుటుంబ సభ్యులైన నేను మీ రక్షకుడిగా ఉన్నా, మీ అందరి యోగక్షేమ ఖచ్చితంగా చూసుకుంటా అని చెప్పి ఇలా హామీ ఇస్తా ఉన్నా. ఇలా చదువుకున్న మిత్రులందరూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడే ఏసీ గారు చెప్పినారు, ఉద్యోగాలు కావాలి. ఉద్యోగం కావాలంటే ఎంత చిన్న ఉద్యోగం అయినా సరే ఏ ప్రాంతానికైనా పోయి చేయడానికి సిద్ధంగా ఉండాలి. సమాజం గురించి తెలుసుకోవాలి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాలి. ప్రగతిని సాధించాలి. మన కుటుంబ తల్లిదండ్రుల గౌరవం పెంచాలి. కుటుంబాన్ని కాపాడాలి. మీరు పుట్టిన ఇల్లు వాడకు ఈ గ్రామానికి ఏదైనా చేసే స్థాయికి రావాలి. అలా చేయాలంటే ధైర్యంగా మొదలు పెట్టాల్సిన కార్యక్రమం ఏదో ఒక ఉద్యోగాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలనే ఒక సందేశం వారిని అభినందిస్తా ఉన్నా. మీరందరూ కూడా ఖచ్చితంగా పాటించాలని చెప్తా ఉన్నా. నేను ఈరోజు మాట ఇస్తా ఉన్నా, మా సోదరుని అభినందిస్తా ఉన్నా. యూత్ సర్వీసెస్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. దాదాపు 67 కంపెనీలు ఇక్కడ వచ్చినాయి. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి, MBA చేసే వాళ్ళకి, డిగ్రీ చేసే వాళ్ళకి, పూర్తిగా సెమీ స్కిల్లో అన్స్కిల్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడ ఉద్యోగాల అవకాశం ఉంది. 5,000 మందికి ఉద్యోగాలు మేము ఇవ్వగలుగుతాం అనేటువంటి ఇంటర్వ్యూని తీసుకోవడానికి ఈరోజు వచ్చారు. దాదాపుగా 2,000 మంది అంటే షార్ట్ టైంలో తెలపడం వల్ల 2,000 మంది వచ్చారు. మళ్ళీ త్వరలోనే ఇంకా ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఒక మేళా పెడదాం. ఈడ స్టేడియంలో ఉన్న అన్ని స్థానాలు నిండే విధంగా ఈ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో ఐటీ కంపెనీలు, ఇంజనీరింగ్ కంపెనీలు, మరి ఫార్మర్స్ సంబంధించిన వాళ్ళు అందరినీ తీసుకొచ్చి కూడా
పెద్ద ఎత్తున మేళా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం నిరంతరం కొనసాగుతున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగ అవకాశాలను పొందాలని కోరారు. ఈ రోజు మన ముందుకు ఎమ్మెల్యే గారి కృషి కానివ్వండి, ప్రభుత్వ కృషి కానివ్వండి, మిగతా అందరి కృషి వల్ల మీ ముందుకు ఉద్యోగాలు ఇస్తారని కంపెనీలను తీసుకురావడం అనేది ఎంత గొప్ప డెవలప్మెంట్ అనేది మీరు గుర్తించాలి. ఆ గుర్తింపును మనం మీకున్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏముంటుందంటే ఉద్యోగం వస్తే ఫస్ట్ ఉద్యోగం కావాలి, ఆ తర్వాత మనం ఉన్న ఉద్యోగం కావాలి, ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి. ఇవన్నీ ఒక రకమైనటువంటి ఇది ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఎక్కడ ఉద్యోగం వచ్చినా వెళ్ళి చేయగలగాలి. చేయగలిగేటువంటి ధైర్యంగా మీరు సంపాదించుకోవాలి. అదేవిధంగా ఎనీ స్మాల్ అంటే ఎంత పెద్ద ప్రయాణం కానీ ఒక చిన్న అడుగుతుంటే మొదలవుతుంది. వెరీ లాంగ్ జర్నీ విల్ స్టార్ట్ ఫ్రమ్ సింగిల్ స్టార్ట్. అది మీరు గుర్తుపెట్టుకొని ఎమ్మెల్యే గారు ఒక చిన్న స్టెప్ లాగా మీరు మొదలుపెట్టినారు కాబట్టి ఆ చిన్న స్టెప్ వెరీ గుడ్ బిగినింగ్ హాఫ్ డన్. అనంతరం ఎమ్మెల్యే ఏసీపీ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతి యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, పాతిపల్లి ఎల్లయ్య, తాళ్లపల్లి యుగేందర్, తిప్పారపు శ్రీనివాస్, మారెల్లి రాజిరెడ్డి, పెద్దల్లి తేజస్విని ప్రకాష్, బాలరాజ్ కుమార్, గట్ల రమేష్, ముస్తఫా, రాజు, నిర్వాహకులు తమ్మెర మన్మోహన్, మోహన్ రావు, 2000 మంది యువతి యువకులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ శనివారం జైపూర్ మండలం వేలాల మల్లికార్జున స్వామిని, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ జైపూర్ వెంకటేశ్వరతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా వేలాల జాతరలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. జాతరకి వచ్చిన భక్తులు బోనాలు వండి దీపాలు పెట్టడం జరిగిందని, చుట్టూ ఎండిన గడ్డి ఎండినాకులు ఉన్నాయి కనుక అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉందని జాగారం ఉండేవారు తప్పకుండా తెలివితో ఉండి దీపాలను గమనిస్తూ ఉండాలని సిపి భక్తులకు సూచించారు. ఆలయంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, దేవుని శీఘ్ర దర్శనం చేసుకుని ఒక మంచి అనుభూతితో ఆనందంగా వెళ్లేలాగా చూడాలని అధికారులకు సూచించారు. వాహన రాకపోకలకు ఇబ్బంది లేకుండా పార్కింగ్ నిర్వహించడం జరిగిందని, తిరిగి వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరరావు, సిఐ శ్రీరాంపూర్ బన్సీలాల్, ఎస్ఐ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రామగుండం కమిషనరేట్ నుంచి మొత్తం మంచిర్యాలలో, దాని తర్వాత ఈవెన్ పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఫోర్స్ తీసుకొని చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ అందరూ ఇప్పటికీ ప్రశాంతంగా క్యూ లైన్స్లో చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. అయినా మా బందోబస్తు కంటిన్యూగా పెట్రోలింగ్లో కానీ, తర్వాత ఈ క్యూ లైన్స్ దగ్గర కానీ, మెయిన్ టెంపుల్ లోపల కానీ అందరూ డిప్లాయ్మెంట్ క్లియర్గా ఉంది. దాంట్లో భాగంగా నేను ఈరోజు మొత్తము ఓవరాల్ బందోబస్తు ఎలా ఉంది, దాని తర్వాత ఏమైనా అవసరం జరుగుతుందా అని చూడడానికి ఇలా వచ్చాను. అంతా బాగానే జరుగుతుంది. కానీ వాటర్ ఏదైనా ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఇంకా లైటింగ్ కూడా బాగుంది. కానీ పబ్లిక్కి మేము ఇప్పటికే నేను ఇందాక మాట్లాడాను, చాలా జాగ్రత్తగా వంటలు చేసుకునేటప్పుడు కానీ, పిల్లల్ని పడుకోబెట్టుకున్నప్పుడు పక్కన వంట చేసుకున్న తర్వాత వంట చేసుకున్న ఫైర్ని మొత్తం కంప్లీట్గా అలా ఓపెన్గా పెట్టకుండా దాన్ని మొత్తం మూసేసి జాగ్రత్తగా ఎలాంటి గాలికి కానీ పెద్ద గాలి వీస్తే అటుగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని పబ్లిక్ నేను చెప్పడం జరిగింది. దీపాలు పెట్టుకున్నప్పుడు కూడా ఎవరైనా దీపాలు పెట్టుకుంటారో రాత్రంతా వాళ్ళు ఎవరో ఒకరు లేచి ఉండాలి. జాగరణ చేసినట్టు ఉంటుంది, దానికి కాపలా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే గుట్ట మొత్తము కొన్ని వందల కుటుంబాలు వాళ్ళ యొక్క దీపాలు పెట్టుకున్నారు, బోనాలు పెట్టుకున్నారు, తర్వాత వంటలు చేసుకుంటున్నారు. అక్కడ ఫైర్ అక్కడే వండుకున్నారు. పక్కనంతా గడ్డి, ఎండుగడ్డి ఉంది, ఆకులు ఉన్నాయి. ఏమాత్రం కింద పడినా ఫైర్ అడ్డుకునే ఛాన్స్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా తీసుకొని తమ ప్లేస్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని మేము రిక్వెస్ట్ చేశాము. ఎందుకంటే ప్రతి గుట్ట మొత్తము స్ప్రెడ్ కాలేం లేవు. దానికి గాను
పబ్లిక్కి కొంచెం జాగ్రత్తగా చెప్పాము. మా వాళ్ళు కూడా మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ మొత్తం స్పెండ్ అయ్యి చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఫైర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఫైర్ టెండర్స్ని పెట్టారు. ఈవెన్ ఇప్పుడు ఒక 2 వీలర్ ఫైర్ టెండర్స్ రమ్మని చెప్తాము. సో అది కూడా మొత్తం డిప్లాయ్ చేస్తే కొద్దిగా మాకు బందోబస్తు బాగా అన్ని రకాలుగా అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసినట్టు అనుకుంటున్నాము. సో ఇది రేపు నైట్ ఎల్లుండి మార్నింగ్ వరకు జరుగుతుంది. దాంట్లో భాగంగా అందరూ కూడా షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకున్నాము. టోటల్ అరౌండ్ 470 మెన్, స్పెషల్ పార్టీస్, తర్వాత ఏఆర్ సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. ఇంక్లూడింగ్ నేను కూడా ఇక్కడ అన్ని మానిటర్ చేస్తున్నాము. సీసీ కెమెరాస్ ఉన్నాయి బాగా ఇక్కడ కాన్స్టెంట్ 24/7 సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో మా డీసీపీ గారు అశోక్ కుమార్ గారు, దాని తర్వాత డీసీపీ గారు అంత సిబ్బంది ఇక్కడే ఉండి మానిటర్ చేస్తున్నారు. దానికోసం మంచి ప్రశాంతంగా జరుగుతుంది అని అనుకుంటున్నాము. పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే లైన్లో ఉన్నప్పుడు తోసుకోకుండా తొందరగా దేవుని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలని ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ట్రాఫిక్ కూడా ఏం ప్రాబ్లం లేదంతా. వెహికల్స్కు అన్ని రకాల ట్రాఫిక్ ప్లేసెస్లో అన్ని ఇబ్బందులు లేకుండా. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పారిశ్రామిక ప్రాంతంలోని శైవ క్షేత్రాల్లో శివపర్వతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపించారు. కాశీ విశ్వేశ్వర ఆలయంలో, జనగామ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి భక్తుల కోలాహలం నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శివపర్వతుల కళ్యాణాన్ని జరిపించగా భక్తులు శివనామ స్మరణ చేస్తూ కళ్యాణాన్ని తిలకించి శివపర్వతుల ఆశీస్సులు పొందారు. అనంత సూక్ష్మే శివోత్తమే ఏకాంబరే శ్రేష్ఠదైవ సిద్ధ త్రిమూర్తి శ్రీఖండ శిఖండిత రక్షాభమ పంకణధారయేద. స్వామి వారికి కట్టి కంకణాల మీద నీళ్ళు వెళ్ళి షోడశోపచార పూజ చేయండి. ద్వాదశమోయ ప్రధానానాన్యేవ వనస్పతి
आगतम् अस्य देवदेवस्य आगतानेक दिव्यावतारस्य ॐ परिवारं परिक्षपम् दुष्टप्तं वरिदितं तद्विशक्त्यादिशाभ्यः अदहोतं परिहोतं शकुनेर्यदिशाकुलं मृगस्नसुतमक्ष्मया तद्विशक्त्यादिशाभ्यः आरात्ते अग्निरस्तारात् परशुरस्तुते विवादे तवाभिवर्षदस्वस्तते स्तुवनस्पते स्तुवनस्पते नमस्य वत्सदे रुद्राय नमो रुद्राय च वत्सदे పరమేశ్వరుడి అనుగ్రహంతో రామగుండంకు పూర్వ వైభవం తీసుకువస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. జనగామ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివయ్య చల్లని చూపు రామగుండం నియోజకవర్గ ప్రజలపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించిన రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. యావత్ రామగుండం ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆ మహామహుడు పరమేశ్వరుడు శివుడైన ఆశీర్వాదంతో మీ అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెదజిల్లాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తా ఉన్నా. ఈరోజు జనగామ గ్రామంలో చరిత్రాత్మకమైన కొన్ని వేల సంవత్సరాల క్రితం కట్టినటువంటి త్రిలింగేశ్వర ఆలయంలో పొద్దున 4 గంటల నుంచి మరి అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది ఈరోజు దీంట్లో భాగస్వాములై ఆ దేవదేవుని దర్శించుకుంటూ ఈ ఊరు బాగుండాలి, ప్రాంతం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ దేవుడిపై నమ్మకం ఉంది. మన ప్రాంతానికి పూర్వవైభవం తీసుకొస్తారని నన్ను ఆశీర్వదించి ఆ దేవుని కోరుతా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక శక్తిని ఇవ్వాలి. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలని రామగుండంలో అనేక ప్రాంతాల్లో గుళ్ళల్లో ఇలా మహాశివరాత్రి మొదలుపెట్టుకుంటే ప్రతి వాడలో, ప్రతి పొలంలో, ప్రతి ఇంట్లో ఘనంగా జరుగుతున్నారు. ఈరోజు ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమంలో త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, జనగామ గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రామగుండం 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లతా హరి దంపతులు కళ్యాణ తలంబ్రాలు తీసుకురాగా వేద పండితులు కమ్మల చంద్రశేఖర్ శర్మ, రాజేంద్ర శర్మ, రమణ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కౌశిక హరి దంపతులు, గోపగాని రాములగౌడ్ దంపతులు, జెన్కో ఈఈ సూర్యనారాయణ రెడ్డి దంపతులు, సాధు కనకయ్య దంపతులు, తాటిపెల్లి శివప్రసాద్ దంపతులు, దొంతుల రాజయ్య దంపతులు కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధ్యక్షులు కోలాహలం శ్రీనివాస్ ఎమ్మెల్యేను శాల్వాతో సత్కరించారు. ఇంకా ఈ
కార్యక్రమంలో ఇసంపల్లి అంజుల్, కౌశిక్ వెంకటరమణ, కట్కూరి ఆత్మలింగం, పల్లెల్ర అంజయ్య, మద్దికుంట శంకర్, తూండ్ల శ్రీనివాస్ పటేల్, ఎల్ రవి, పొనగంటి రవి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంతర్గా మండలం మురుమూరు గ్రామంలోని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పాతాళేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. దేవాలయంలో వేద బ్రాహ్మణుల చేత ఉదయం 9 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, భక్తులచే పంచామృత అభిషేకం కార్యక్రమాలు, అదేవిధంగా సాయంకాలం 6:30 ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని వేద బ్రాహ్మణులు కమ్మల సత్యనారాయణ శర్మ తెలిపారు. అదేవిధంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో దంపతులు పాల్గొని శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరపడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు కమ్మల సత్యనారాయణ శర్మ, విమల, కమ్మల శశిధర్ శర్మ, వేదాంతం సచిన్ శర్మ, కవి హరీష్ శర్మ, జగదీష్ శర్మ దంపతులు, చెన్నకేశవులు, స్వరూపరాణి, కొదురుపాక దేవిందర్, శ్వేత, కందుగుల కుమార్, సంతోష, కొల్లూరి సంతు, సృజన, భక్తులు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాలకుర్తి మండలం ఘనశ్యామదాస్ నగర్ గ్రామ పంచాయతీలోని స్పెషల్ ఆఫీసర్ సురేష్ అధ్యక్షతన సర్పంచ్ సూర సమ్మయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు, పంచాయతీ మహిళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సృష్టిలో స్త్రీ లేకపోతే గమనం లేదని, స్త్రీ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదని, స్త్రీ లేకపోతే ఈ సృష్టి లేదన్నారు. కనులు తెరిచిన క్షణం నుంచి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలిచి ఆత్మీయత పంచి తన వారి కోసం అహర్నిశలు కష్టించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీమూర్తికి పాదాభివందనమన్నారు. ప్రకృతిని స్త్రీమూర్తిగా ఆరాధిస్తూ గౌరవిస్తారు మన భారతీయులు. మాతృదేవోభవాన్ని దైవంగా పూజిస్తాం. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే వారు రాణించని రంగమంటూ ఉండదంటే అతిశయోక్తి కాదన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, కోఆప్షన్ మెంబర్ చింతకింది భూమయ్య, కారోబర్ రాయమల్లు, అంజీ, అబీద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎన్టీపీసీ యాజమాన్యం శుక్రవారం ఘనంగా నిర్వహించింది. ఎన్టీపీసీ టీటీఎస్ ఈడీఎస్లోని మిలీనియం హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంస్థ ఈడీ కేదార్ రంజన్ పాండు ఉద్యోగినీలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞాపికలు అందజేసి అభినందించారు. అనంతరం ఫన్ గేమ్స్తో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా గడిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్ఆర్ విభాగ అధిపతితో పాటు పలువురు సీనియర్ అధికారులు, 30 మందికి పైగా మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం కోసం భూపాలపల్లి చేల్పూరు గ్రామంలో రామదాసు తిరుపతమ్మ దంపతులు స్వహస్తాలతో పండించిన వడ్లు పూజ చేసి భక్తులకు పంపించడం జరుగుతుందని గోలివాడ చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ భక్తులు కోటి తలంబ్రాలుగా ఒల్చి మళ్లీ రామదాసు తిరుపతికి పంపిస్తారని, అవి రామదాసు భక్త మండలి వాళ్ళు మళ్లీ పూజ చేసి భద్రాచలం ఆలయం కమిటీకి ఈవోకి అందజేస్తారని, వాటిని శ్రీ సీతారాముల వారి తలంబ్రాలుగా శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం తలంబ్రాలుగా వాడతారని తెలిపారు. ఈరోజు మేడిపల్లి గ్రామంలో సీతారామ సేవా సమితి నుంచి భద్రాచల రామయ్య కళ్యాణం కోసం కోటి తలంబ్రాల కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇవి భూపాలపల్లి చెల్పూరు గ్రామానికి చెందిన రామదాసు తిరుపతమ్మ దంపతుల చేతి మీద వడ్లు పండించి వాటిని పూజ జరిపించి పంపించడం జరిగింది. మళ్ళీ ఈ బియ్యాన్ని మళ్ళీ రామదాసు తిరుపతి గారికి అందజేస్తే వాళ్ళు ఆలయ కమిటీలో అందజేస్తారు అక్కడ భద్రాచలంలో. అప్పుడు ఆ పూజ చేసిన తర్వాత శ్రీరాములకు ఇవే తలంబ్రాలు వాడతారు ప్రతిసారి. కాబట్టి ఈసారి మాకు ఈ మేడిపల్లి గ్రామాలకి అదృష్టం దక్కింది. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మేడిపల్లి గ్రామ మహిళలు గోలివాడ చంద్రకళ, కంది సుజాత, మిడ్డి అంబిక, మేడగొని స్వప్న, గొల్లపల్లి శ్యామల, విజయ, గ్రామ కమిటీ మహిళలు పాల్గొన్నారు.
సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తూ నిరుద్యోగ నిర్మూలన దిశగా అడుగులు వేస్తుంది. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. వేలాల మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు. కమనీయం రమణీయం శివపార్వతుల కళ్యాణం. జనగామ గ్రామ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.